నా సమస్య నిన్ను హంతకుడుగా మార్చకూడదు. అందరూ కలిసి నా భర్తను మార్చడం వల్ల అలా అయ్యాడు. కళ్ళ ముందు కొన్ని దొంగ ఆధారాలు, సాక్ష్యాలు కనబడేసరికి అలా మారిపోయాడు. అంతేకాని తాను స్వతహాగా చెడ్డవాడు కాదు బావా. ముమ్మాటికి తన పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారిపోయాడు. ఇప్పుడు కూడా నువ్వు శ్రీకర్ని సమర్థిస్తూ శ్రీకర్ని ఎలా క్షమించగలుగుతున్నావు అవని? క్షమించేస్తాం బావా. ఎందుకంటే మేము ఆడవాళ్ళం కదా. క్షమించేస్తాం బావా. ఎందుకంటే మాకు సహనం ఎక్కువ కదా. క్షమించేస్తాం బావా. ఎందుకంటే మాకు మీరు కట్టిన ఈ తాళి అంటే ప్రాణం కదా. నువ్వు తాగుడికి బానిసగా ఉన్నప్పుడు అక్క నిన్ను భరించలేదా? నీకు సంపాదన లేనప్పుడు తిండి పెట్టలేదా? నీకు బాధ్యత లేనప్పుడు ఓపిగ్గా ఉండలేదా? కూతురుని రోడ్డు మీద పెట్టి మందుకు డబ్బులు అడుక్కున్నప్పుడు అక్క నిన్ను వదులుకుందా? నువ్వు తిట్టినా కొట్టినా బయటికి గెంటేసినా ఏనాడైనా నిన్ను వదులుకుందా? వదులుకోలేదు. క్షమించేసింది. నిన్ను చంపేయాలని అనుకోలేదు. నీ నుంచి విముక్తి పొందాలని అనుకోలేదు. నరసింహం భార్యగానే బ్రతకాలి అనుకుంది. నరసింహం బ్రతకుండగా సుమంగలిగానే పోవాలి అని కోరుకుంది. మగాడు అనుమానించాడు అని, మగాడు మోసం చేశాడని, మగాడు బయటికి గెంటేశాడని, మగాడు మృగంలా మారాడని ఆడది ఆదిపరాశక్తి అవతారం ఎత్తి నరకడం మొదలు పెడితే మగజాతి అంతరించిపోతుంది. శ్మశానాలు నిండిపోతాయి. భూమి మీద మగాడే మిగలడు. పాతికేళ్లు అమ్మా నాన్నల దగ్గర గారబంగా పెరిగి